పౌడర్ కోటెడ్ అయితే అనమాట. ఏ కలర్ అంటే ఆ కలర్లో ఇస్తాం మనం. అంటే కొద్దిగా కస్టమర్స్కి కొద్దిగా లో బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నప్పుడు మనం ఈ ఎంఎస్ క్యాబిన్స్కి వెళ్ళిపోవచ్చు, మైల్డ్ స్టీల్కి. ఇప్పుడు మీ దగ్గర బడ్జెట్ ఇదన్నారు. బడ్జెట్ అనేది మనకి క్వాలిటీ విషయంలో, లిఫ్ట్ క్వాలిటీ విషయంలో ఏమైనా తగ్గే అవకాశం లేదా ఓన్లీ ఫ్రేమ్ వరకే మీరు చెప్పి? ఫ్రేమ్ లుక్ వైజ్ అంతే. మనకి లిఫ్ట్ అంతా సేమ్ టెక్నాలజీ యూజ్ చేస్తాము, సేమ్ క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్ రైట్. ఈ కలర్ అనేది ఏంటంటే ఇది పౌడర్ కోటెడ్ కాబట్టి ఇది ఒక లుక్ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అయితే కనుక మనకు అలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్ఎస్ లో కూడా మన దగ్గర రోజ్ గోల్డ్ బ్లాక్ కలర్స్ లో కూడా వస్తాం. ఓ, ఇది పౌడర్ కోటెడ్ లో కాబట్టి మనకి ఇట్లా డిఫరెంట్ కలర్స్ లో తీసుకోవచ్చు. ఇది కలర్ పోయిన తర్వాత మళ్ళీ పెయింటింగ్ చేసుకోవచ్చు. ఎస్ఎస్ లో ఆప్షన్ ఉంది. రైట్. ఇది స్టోన్ ఫినిష్ తో వస్తుంది, కస్టమైజ్డ్. ఇప్పుడు కస్టమర్ కొంతమంది లోపల ఇట్లా స్టోన్ ఫినిష్ తో కావాలి అని అంటారు. వాళ్ళ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్, వాళ్ళు ఎక్కడైనా ఇమేజెస్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇట్లా కావాలి అని అంటే కనుక దాని తగ్గట్టు మనం ఇవ్వడం. అంటే స్టెయిన్లెస్ స్టీల్ పైన మీరు ఇది స్టోన్ బెటర్, ఎస్ఎస్ పైన ఇవ్వచ్చు, ఎంఎస్ పైన ఇవ్వచ్చు, మైల్డ్ స్టీల్ పైన కూడా మనం అంటే. ఒక సైడ్ స్లేట్ ఇచ్చారు మీరు. అవును. సో స్టెయిన్లెస్ స్టీల్ పైనే మనం కావాలనుకుంటే ఇలాంటి స్టోన్ ఫినిషింగ్, ఒక సైడ్ వీళ్ళు రా గ్రానైట్ వేశారు, అదే టైల్ ఫినిషింగ్లో రా గ్రానైట్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో అలా ఇచ్చారు. ఇటు సైడ్ మొత్తం మనకి అంటే ఫ్రంట్ ఐడియా మనం ఏది వేసుకోవచ్చు అన్న దానికి ఇటు సైడ్ అంతా స్లేట్ ఇచ్చారు వీళ్ళు.